ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూలు సమర్పిస్తారు. పూలు లేని పూజ అసంపూర్ణం. అయితే మనం పూజ చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం పూజలో అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే కొన్ని రకాల పూలు మాత్రం పూజకి పనికి రావట. పూజకు పనికిరాని పూలతో దేవుడిని పూజిస్తే మీ కుటుంబమంతా కష్టాలను అనుభవిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎలాంటి పూలతో దేవుడిని పూజించాలి, అలాగే పూజకు పనికిరాని పూలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంతిపూలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే తప్పనిసరిగా బంతిపూలతో ఇంటిని అలంకరిస్తాము. కాని దేవుని పూజలో మాత్రం బంతిపూలను ఉపయోగించకూడదు. శివునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలను మాత్రం ఉపయోగించకూడదు. శివునికి ఎరుపు రంగు పూలను సమర్పిస్తే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభించదు. పూజకు ఉపయోగించే పూలు కింద పడితే వాటిని పూజలో ఉపయోగించకూడదు. వాసన చూసిన పూలను కూడా పూజలో వాడకూడదు. పక్కింటివారి పూలతో దేవుడిని పూజిస్తే మీరు చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది. పూర్తిగా వెచ్చని పూలతో దేవుడిని పూజించకూడదు. దేవుని పూజలో విడిపూలు కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తేనే ఎక్కువ పుణ్యఫలితం లభిస్తుంది. మొగలి పువ్వులు కూడా పూజకి పనికిరావు. చామంతి పూలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది. గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే 1000 రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. వినాయకుడిని మందార పూలతో పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేసుకోవాలి. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం సమయంలో చేసే పూజలకే 1000 రెట్ల పుణ్యఫలితం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు ఇంట్లో పూజ చేయలేనివారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించి ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ప్రతి శనివారం ఇలా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద కలుగుతుంది. ఇంట్లో పూజ పూర్తయిన వెంటనే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తీసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత మనసులో మీ కోరిక కోరుకుని దేవుని ముందు గంట కొడితే మీరు అనుకున్న కోరికలు నేరుగా దేవుడి పాదాల చెంతకు చేరుతాయి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలను పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది. అలాగే శంకుపూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి. పూజగదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకుని తలపైన అక్షింతలను వేసుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. పూజకు వాడే పూలను నీటితో కడగకూడదు. అలాగే ఎండిన పూలు కూడా పూజగదిలో ఉండకూడదు. దీపారాధన చేసే ప్రమిదను నేరుగా నేలపైన పెట్టకూడదు. దీపం ప్రమిద కింద ఒక తమలపాకును కాని ఒక చిన్న ప్లేట్ను కాని తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఓం అని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారని, ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గదిలో ఉండే వినాయకుని చిత్రపటం 1 కంటే ఎక్కువ ఉండకూడదు. దీనివల్ల మీ ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. స్త్రీల నెలసరి సమయంలో మొదటి 4 రోజులు స్త్రీలు పూజగది వైపుకు వెళ్లకూడదు. నువ్వుల నూనెలో ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేస్తే మీ ఇంటికి సకల సంపదలు చేకూరుతాయి.
ఇంట్లో పూజ చేసేటప్పుడు అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు తొలగిపోయి మీ కుటుంబానికి సిరిసంపదలు చేకూరుతాయి. జామపండును నైవేద్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. మీ పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. పూజగది విడిగా లేనివారు పూజ గదిలో హనుమంతుని పటం పెట్టకూడదు. మీ ఇంటి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయ చెట్టు ఉండకూడదు. ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు. చక్కగా కూర్చొని పూజ చేయాలి. పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని పాపిటిన కుంకుమ పెట్టుకొని పూజ చేస్తే స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. పూజలో ఉపయోగించిన పూలు వాడిపోకముందే పూజగది నుంచి తీసివేయాలి. ఎండిన పూలు పూజ గదిలో ఉంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు. సగం పూలు చెట్టు మీదే ఉండాలి. ఇంట్లో స్త్రీలు చేసే పూజలకన్నా మగవాళ్లు చేసే పూజకే రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంతవరకు ఇంట్లోని మగవాళ్లు దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో మీ గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి చుట్టూ ముళ్ళ చెట్లు ఉండకూడదు. మీ ఇంటి దగ్గర ముళ్ళ చెట్లు పెరిగితే మీ ఇంట్లో అనేక సమస్యలు ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.